హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్లోని ఎడిషన్ ట్రిక్ 5 ఎడిషన్లోని ట్రిక్ 5 గురించి నేర్చుకుందాం. సో ఇది చాలా యూస్ఫుల్. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా చాలా బాగా రాయొచ్చు. సో ఒకసారి ఈ ట్రిక్ 5 సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను, ఒకసారి చూడండి. Complement. So complements. So what is complement? What is meant by complement? సో కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, ఏవైనా 2 డిజిట్స్ యాడ్ చేస్తే అది 10 రావాలి. సో ఆ విధంగా వస్తే దాన్ని కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్స్, the sum of any 2 digits is 10, then the 2 digits are complement to each other. So 1 plus 9 is equal to 10. 2 plus 8 is equal to 10. 3 plus 7 is equal to 10. 4 plus 6 is equal to 10. 5 plus 5 is equal to 10. So here 1, 2, 3, 4, 5 are complements of 9, 8, 7, 6, 5 రెస్పెక్టివ్లీ. సో అంటే 1 కాంప్లిమెంట్ 9 అవుతుంది, 2 కాంప్లిమెంట్ 8 అవుతుంది, 3 కాంప్లిమెంట్ 7 అవుతుంది, 4 కాంప్లిమెంట్ 6 అవుతుంది, 5 కాంప్లిమెంట్ 5 అవుతుంది. డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ అంటే ద సమ్ ఆఫ్ ఎనీ 2 డిజిట్స్ ఇస్ 9. ఇందాల 10 అయితే ఇది కాంప్లిమెంట్ అవుతుంది, 9 అయితే అది డిఫరెన్స్ అవుతుంది. సో 0 plus 9 is equal to 9. 1 plus 8 is equal to 9. 2 plus 7 is equal to 9. 3 plus 6 is equal to 9. 4 plus 5 is equal to 9. 5 plus 4, 9. So ఈ విధంగా, సో 0 and 9 are difference to each other. 1 and 8 are difference to each other. 2 and 7 are difference to each other. 3 and 6 are difference to each other. 4 and 5 are difference to each other. So the sum of any 2 digits is 9, then the 2 numbers are difference to each other. Bases 10, 20, 30, 40, 50, 60 and so on 90 are the bases of 2 digits. So 2 digit లో ఇవి bases మాట. 3 digit లో 100, 200, 300, 400 and so on 900. ఇవి 3 digit లో bases. 1000, 2000, 3000 and so on 9000. ఇవి 4 digit లో బేసెస్. సో ఈ విధంగా బేసెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్, చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్సింగ్ వినండి, చెప్తాను. సో ట్రిక్ 5లో బ్యాలెన్సింగ్ గురించి నేర్చుకుందాం. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది ఏంటంటే మనం నేర్చుకున్నప్పుడు ప్రతి దానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎడిషన్కి ఉపయోగపడుతుంది, సబ్ట్రాక్షన్కి ఉపయోగపడుతుంది, మల్టిప్లికేషన్స్కి ఉపయోగపడుతుంది. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది మనం కరెక్ట్గా నేర్చుకుంటే ప్రతి దానికి ఉపయోగపడుతుంది. అసలు వేదగణితంలోని ఇది చాలా ఇంపార్టెంట్. సో వేదిక్ మ్యాథ్స్లోని ఇది ఇట్ ఈస్ ఏ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. నౌ ఎలా చేయాలన్నా ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా మీరు కాలమ్స్ మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ 63, ఇక్కడ 72, ఇక్కడ 81 ఇలా వచ్చింది అనుకోండి. సో ఈ కాలం అంతా యాడ్ చేస్తే 63 వచ్చింది, ఈ కాలం అంతా యాడ్ చేస్తే 72 వచ్చింది, ఈ కాలం అంతా యాడ్ చేస్తే 81 వచ్చింది. సో ఇది మనం కరెక్ట్ ఆన్సర్ రావాలంటే సో 3 ఎలాగ రాస్తాం. ఈ 6 అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది, 6 plus 2 అనేది 8 అవుతుంది. ఈ 7 ఇక్కడికి వెళ్ళిపోతుంది, 7 plus 1 అనేది 8 అవుతుంది. సో 8 అనేది 8గా ఉంటుంది అన్నమాట. సో 8883 ఈజ్ ద ఆన్సర్. సో అదేవిధంగా సో ఇలా వచ్చింది అనుకుందాం.
అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఈ 1 ఎలా ఉంటుంది, ఈ 4 అనేది ఇస్తే వెళ్తే 4 + 2 6 అవుతుంది. సో ఈ 5 అనేది ఇస్తే వెళ్తే 5 + 8 13 అవుతుంది. సో 1 ఎక్కడికి వెళ్ళిపోతుంది, సో 4 + 4 8 అవుతుంది. సో ఈ 1 అలాగే ఉంటుంది. సో 18,361. ఇంకోటి చూద్దాం. సో ఈ 3 అనేది ఎక్కడ ఉంటుంది, ఈ 1 అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో 1 9 10, సో 0 ఇక్కడ 8 అవుతుంది. సో 8 అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, 8 1 9 అవుతుంది. సో ఈ 6 అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, సో 8 అవుతుంది. సో నెక్స్ట్ 2 అవుతుంది. సో 78,903. సో ఇది బ్యాలెన్సింగ్. సో ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ వస్తే ఈ ట్రిక్ 5లోని ఎడిషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 59 + 83. సో 59 + 83 మనం యాడ్ చేయాలి. సో ట్రిక్ 5లోనే. సో నేను ఆల్రెడీ దీంట్లో కాంప్లిమెంట్ చెప్పాను, నెక్స్ట్ డిఫరెన్స్ చెప్పాను. సో ఏవైతే ఫస్ట్ డిజిట్ ఉంటుందో అది కాంప్లిమెంట్, ఏవైతే సెకండ్ డిజిట్ ఉంటుందో సో అవి మనకి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం 3 కాంప్లిమెంట్ అంతా 7. సో ఈ 9లో ఈ 7 తీయాలి. సో 9 + 3 12 అంటే మళ్ళీ క్యారింగ్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే క్యారింగ్ ఉండవు, ఇందులో బారోయింగ్ ఉండవు, క్యారింగ్ ఉండవు. సో అది ఈ ట్రిక్ యొక్క స్పెషాలిటీ. సో 9 - 7 ఎంత 2, 8 + 3 ఎంత 13, +1 యాడ్ చేయాలి. సో 14. సో 142 ఇస్ ద ఆన్సర్. మామూలు ఒకసారి చెక్ చేద్దాం. 9 3 12 2. సో 1 + 8 9, 9 + 5 14. సో అంటే నో క్యారింగ్, నో బారోయింగ్, చూడగానే ఆన్సర్ రాయొచ్చు. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీని యొక్క కాంప్లిమెంట్ కింద రాసుకోవడమే. సో అప్పుడు ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ తీయడం. సో ఇది ట్రిక్ 5 యొక్క స్పెషాలిటీ. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం చాలా ఈజీగా చేయొచ్చు. 64 + 89. సో వాట్స్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 9? 1. సో 4 - 1 3, 8 + 6 14 + 1 15. So 153 is the answer. $99 + 89 చూద్దాం. సో 9 కాంప్లిమెంట్ ఎంత 1. సో 9 - 1 8, 9 + 8 17 + 1 18. సో ఆన్సర్ 188 is the answer. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా చాలా ఈజీగా ట్రిక్ 5 యూజ్ చేసి మనం లెక్క చేయొచ్చు. అయితే మనకి ఈ బేసిక్స్ అనేది తెలియాలి. ఖచ్చితంగా కాంప్లిమెంట్ తెలియాలి, డిఫరెన్స్ తెలియాలి, బేస్ వాల్యూస్ తెలియాలి, బ్యాలెన్సింగ్ చేయాలి. సో బ్యాలెన్సింగ్ అనేది తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ 97 + 66. సో బ్యాలెన్సింగ్. సో 6 కాంప్లిమెంట్ అంతా 4. సో 7 - 4 3, 9 + 6 15 + 1 16. సో 163 is the answer. ఇది 2 digits. దీంట్లో 3 digits కూడా చేయొచ్చు, 4 digits చేయొచ్చు, 5 digits చేయొచ్చు, 6 digits చేయొచ్చు. సో ఎన్ని అయినా సరే మనం చేయొచ్చు అన్నమాట. ఒకసారి 3 digit ఎలాగో ఒకసారి చూద్దాం. $883 + 689 ఇది మనం యాడ్ చేయాల్సింది. సో ఇది దీని యొక్క కాంప్లిమెంట్ 1. ఇప్పుడు ఇక్కడ నుండి ఎన్ని అయితే ఉంటాయో అవి డిఫరెన్స్ రాసుకోవాలి. సో 8 డిఫరెన్స్ ఎంత 1, 8 డిఫరెన్స్ ఎంత 1. సో లాస్ట్ డిజిట్ అవసరం లేదు. సో 3 - 1 ఎంత 3 - 1 2, 8 - 1 ఎంత 7, 6 + 8 ఎంత 14 + 1 15. సో ఇదే మన ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. సో 3 + 9 12. సో 1, 9 + 9 9 + 8 17 7 1. సో 7 + 8 15. సో ఈ విధంగా అన్నమాట. సో కాంప్లిమెంట్ రాసుకోవాలి, డిఫరెన్స్ రాసుకోవాలి, లాస్ట్ డిజిట్ వదిలేయాలి. సో అలా ఎన్ని ఉంటాను అలాగా. సో స్టార్టింగ్ది కాంప్లిమెంట్, లాస్ట్ వదిలేయాలి, మధ్యలో అన్నీ కూడా డిఫరెన్సెస్. సో ఇది దీని యొక్క మెథడ్. సో 864 + 788. సో దీని కాంప్లిమెంట్ అంతా 2, దీని డిఫరెన్స్ అంతా 1. సో 4 - 2 2.
6 minus 1 5, 8 plus 7 15 plus 1 16. So 1652 is the answer. 1652 is the answer. 4 digits చూసుకుందాం. సో 8648 ప్లస్ 6899. సో ఇప్పుడు దీని లెక్క చూద్దాం. సో దీని కాంప్లిమెంట్ ఎంత 1. సో దీని డిఫరెన్స్ ఎంత 0. సో దీని డిఫరెన్స్ ఎంత 1. సో ఈ విధంగా రాసుకుంటే మనకు వస్తుంది 8 minus 1 7, 4 minus 0 4, 6 minus 1 5. సో 8 plus 6 14 plus 1 15. ప్లస్ 1 అనేది ఖచ్చితంగా లాస్ట్లో యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి క్యారింగ్ బారింగ్ లేదు కనుక లాస్ట్లో మనం +1 అనేది యాడ్ చేస్తే సో 15,547 is the answer. 6,486 plus 2,847. ఇది చూద్దాం. 7 కాంప్లిమెంట్ ఎంత 3, 4 డిఫరెన్స్ ఎంత 5, 8 డిఫరెన్స్ ఎంత 1, 6 minus 3 3, 8 minus 5 3, 4 minus 1 3, 6 plus 2 8 plus 1 9. సో 9,333 is the ఆన్సర్. సో ఈ విధంగా మనం ట్రిక్ 5 యూజ్ చేసి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఇంత పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు వాటి కాంప్లిమెంట్స్ పక్కన రాసుకుని వాటి డిఫరెన్సెస్ రాసుకుని ఫాస్ట్గా చేయొచ్చు. ఎందుకంటే క్యారీ వాల్యూ ఉండవు, బారోయింగ్ వాల్యూ ఉండవు. సో క్యారీ వాల్యూ ఉండవు, బారోయింగ్ వాల్యూ ఉండవు కనుక ఈజీగా మనం సమ్ చేయొచ్చు. క్యూబ్స్ ఎలా ఫైండ్ చేయాలి? సో క్యూబ్స్ అనేది గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అవి 5 digits 6 digit, ఒక్కోసారి 7 digit, ఒక్కోసారి 8 digits ఉంటాయి. సో జనరల్గా మైండ్ ఏంటంటే మనకి 4 digit గుర్తుంచుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే 20 is 400. సో ఇది మనకి 20 tables రావడమే కష్టం. అలాంటిది మనం 5 6 7 8 digits గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం. అందుకని క్యూబ్స్కి ఒక మంచి మెథడ్, ఒక మంచి టెక్నిక్, ఒక మంచి ట్రిక్ నేను కనుక్కున్నాను. సో ఒకసారి మీకు అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఒకసారి చూడండి. ట్రిక్ ఫర్ క్యూబ్స్. సో క్యూబ్స్ మనకి ఎన్నైనా మనకి అనవసరం, ఎన్నైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మనకేంటంటే సో స్టార్టింగ్ 1 ఉండాలి, స్టార్టింగ్ 1 అటువంటి క్యూబ్స్ మనం ఫైండ్ చేయాలి. స్టార్టింగ్ విత్ 1, ఎండింగ్ విత్ 1 ఉండాలి. సేమ్ నెంబర్ ఉంటాయి, డిఫరెంట్ నెంబర్స్. అంటే ఏంటి సార్ స్టార్టింగ్ 1 అంటే ఏంటి సార్? 12 13 17 18. సో ఇవి స్టార్టింగ్ 1 అన్నమాట. ఎండింగ్ 1 ఏంటి సార్? 21 31 51 61 71 ఇవి మాట. సేమ్ నెంబర్స్ ఏంటి సార్? 11 22 33 44 సో 66 ఇవి సేమ్ నెంబర్స్ అన్నమాట. డిఫరెంట్ నెంబర్స్ ఏంటి సార్? 23 54 65 78 ఇవి డిఫరెంట్ నెంబర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ చేసుకుంటే ఫస్ట్ ఈ మెథడ్ చేస్తాం, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. ఈ విధంగా మనం చేసుకుంటే క్యూబ్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. జస్ట్ అన్నిటికీ ఒక మెథడ్, ఆ ఒక్క మెథడ్ మనం పాటిస్తే జస్ట్ 5 secondsలో మనకి క్యూబ్స్ అనేవి ఈజీగా వస్తుంది. క్యూబ్స్ అనేవి చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి చూద్దాం అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకే, 12 క్యూబ్ కావాలి. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే దీనికి ఇది డబుల్ ఉండాలి, దీనికి ఇది డబుల్ ఉండాలి. సో అంటే 1కి డబుల్ ఎంత? 2కి డబుల్ ఎంత? 4కి డబుల్ ఎంత? 8. ఎందుకంటే మనకి ఈ రేషియో ప్రకారం వెళ్ళిపోతున్నాం. సో 1 2s are 2, 2 2s are 4, 4 2s are 8 ఇలా రాసుకున్న తర్వాత దీన్ని డబల్ చేయండి. 4
దీన్ని డబల్ చేయండి 8 ఇది కలిపేయండి. సో 8 4 + 2 12 సో 1 4 + 2 6 + 1 7 సో 1 సో ఆన్సర్ ఏంటి 1728 ఈజ్ ద ఆన్సర్. సో 12 క్యూబ్ అంటే ఏంటి 1728 ఈజ్ ద ఆన్సర్. ఎంత ఈజీగా చేయొచ్చు, జస్ట్ 5 సెకండ్స్లో చేసాం మనం. 5 సెకండ్స్లో మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సో 15 క్యూబ్ ఎలాగో ఒకసారి చూద్దాం. సో 1 5 5 5 5 25 25 5 125 అంతే లాజిక్. సో 1:5 అన్నమాట. అంటే ఈ నెంబరు నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది ఇంటూ 5 చేస్తే వస్తుంది, అది మనకు మైండ్లో ఉండాలి. 1 ఏం చేస్తూ వచ్చింది, ఇది 5 1 5 నెక్స్ట్ నెంబర్ 5 5 నెక్స్ట్ నెంబర్ 25 5. సో నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఎంత అయితే ఈ మధ్యలో ఉంటాయో వాటిని డబల్ చేసి కింద రాయండి. 5ని డబల్ చేస్తే 10, సో 25ని డబల్ చేస్తే 50. సో 125లో ఓన్లీ యూనిట్ తీసుకోవాలి 5, మిగతాది ఎంత అయితే ఉంటుందో అది ఇక్కడికి వెళ్ళిపోవాలి. సో బ్యాలెన్సింగ్ చెప్పాను కదా, బ్యాలెన్సింగ్ చేయాలి ఇక్కడ. 50 75 77 87 సో 7 ఇక్కడ 8 వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 12 ఈ 12 అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 8 వస్తుంది అన్నమాట. 10 15 + 8 సో 10 + 15 + 8 ఎంత, సో 13 23 సో 3 ఇక్కడ 2 వెళ్ళిపోతుంది అన్నమాట. సో 2 + 1 3 సో ఆన్సర్ 3375 ఆన్సర్. 3375 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో నాకు 30 క్యూబ్స్ వచ్చి కనుక సో 3375 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సెవెంటీన్ క్యూబ్ చూద్దాం. 1 7 7 7 7 49 49 7 343 343 సో 7 డబుల్ చేస్తే 14 98 దీన్ని డబుల్ చేస్తే సింగిల్ స్టెప్ ఆన్సర్. సో 3 ఈ 34 ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో 8 9 17 17 + 4 21 సో 1 మళ్ళీ ఇక్కడ 2 వెళ్ళిపోతుంది. సో 4 9 13 16 18 సో ఇక్కడికి 18 వెళ్ళిపోతుంది. సో 15 15 + 4 19 సో 9 ఇక్కడ 1 వెళ్ళిపోతుంది. సో 1 + 1 + 3 3 + 1 4 సో 4913 ఈజ్ ద ఆన్సర్. 4913 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్, మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆన్సర్ 4913. నెక్స్ట్ సో ఇకపోతే మెథడ్ 2 మీన్స్ క్లాసిఫికేషన్లో సెకండ్ టైప్ చూద్దాం. సో 21 క్యూబ్ కావాలి. 21 క్యూబ్. ఇప్పుడు ఇదేంటి రివర్స్ అన్నమాట. ఆ చివరి ఎంత దాన్ని బట్టి ఇట్ సైడ్ డబుల్ అవుతుంది. సో ఇట్ సైడ్ డబుల్ అంటే సేమ్ ఇందాలాగా రాసుకో. 1 2 4 8 సేమ్ మెథడ్. 4 డబుల్ చేస్తే 8 అవుతుంది, 2 డబుల్ చేస్తే 4 అవుతుంది. సో 1 2 + 4 6 4 + 2 12 సో 1 9 సో ఆన్సర్ 9261 ఈజ్ ద ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 20 క్యూబ్ 8000 సో 21 క్యూబ్ 9261 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. 51 క్యూబ్. ఇది సెకండ్ మెథడ్. అంటే మనకి స్టార్టింగ్లో 1 ఉండాలి. ఇందాల ఏంటి ఎండింగ్ 1, ఇప్పుడు ఎండింగ్ 1, ఇందాల స్టార్టింగ్ 1. సో ఎండింగ్ 1 కనుక ఇప్పుడు ఎండింగ్లో సో చూద్దాం దీని ఆన్సర్ ఎంతో. సో 51 1 1 5 5 5 5 25 25 5 125
సో ఇది 50, ఇది 10, సేమ్ ఇందాలాగే చేసాం, రివర్స్ కాకపోతే 1, సో 15, సో 15 అంటే ఇక్కడ 1 వస్తుంది, సో 6, 2 5 7, సో 132. సో ఆన్సర్ 132 651 is correct answer. So 132 651 is our correct answer. ఇప్పుడు క్లాసిఫికేషన్ 3 టైప్ 3 చూద్దాం. సో 11 క్యూబ్ ఎంతో చూద్దాం. ఏంటి ఇక్కడ ఏ నెంబర్ అయితే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, అంటే 1 1 1 1. దీన్ని డబుల్ చేయాలి. సో 2 2 కలిపితే ఏమవుద్ది 1 3 3 1. సో ఆన్సర్ ఏంటి 1 3 3 1. సో 10 క్యూబ్ అంటే ఎంత 1000, 10 times 100, 100 times 1000. సో 1000 కన్నా ఎక్కువ ఉన్నా కదా, సో ఆన్సర్ రైట్ ఆన్సర్. సో 1 3 3 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 33 క్యూబ్. సో 3 క్యూబ్ 27, 3 క్యూబ్ 27, 27 27. సో దీన్ని డబుల్ చేస్తే 54, డబుల్ చేస్తే 54. కలిపాను. 7, సో ఈ 2 ఇక్కడికి వస్తుంది, సో ఈ 2 ఇక్కడికి వస్తే, సో 4 + 7 11, 11 + 2 13. సో 1 7 8 ఇక్కడికి వచ్చేస్తుంది. సో 8 + 4 12, 12 + 7 19. సో 9 ఇక్కడికి వస్తుంది, 7 8 ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో 35. సో ఆన్సర్ 35 9 37. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 35 9 37 ఈజ్ అవర్ ఆన్సర్. 33 క్యూబ్. ఇప్పుడు 99 క్యూబ్ ఒకసారి చెక్ చేద్దాం. 99 క్యూబ్, 99 క్యూబ్. సో 9 క్యూబ్ ఎంత? 9 క్యూబ్, సో 729. నో, సో 8 క్యూబ్ 512, 9 క్యూబ్ okay, 729 is the answer. So 729 729 729 729. వీటిని డబల్ చేయాలి. వీటిని డబల్ చేస్తే ఎంత అవుద్ది? సో 18 1 2 2 4 5, సో 14. సో 28 29 58, సో ఇది కూడా అంతే. సో ఈ రెండు యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సింగిల్ స్టెప్లో. సో 9 72 ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో 9 8 17 19. సో 7 8 9 8 17, 17 + 2 19. సో 1, ఇవన్నీ కూడా ఇక్కడ రాయాలన్నమాట. సో 7 14 15, సో 1 5 12 1, సో 2 8 9 17, 17 + 5 17 + 5 22, సో 2, ఇవన్నీ ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. సో 5 6 11, సో 1, సో 5 + 9 14, సో 1, సో 2. సో ఇవన్నీ ఇక్కడ యాస్టీజ్గా రాయాలి, ఎందుకంటే మనకి ఏం చేస్తున్నాం, మనం బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. సో 9 1 0 1 7, సో 9. సో 970 299 ఆన్సర్. 970 299 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఒకసారి ఇది ఎలాగో ఒకసారి చెక్ చేద్దామా? చెక్ చేద్దాం. సో దీని ఏం రాసుకోవచ్చు? 100 - 1 హోల్ క్యూబ్, 100 - 1 హోల్ క్యూబ్. సో 100 క్యూబ్ అంటే ఎంత?
6 జీరోస్ వస్తాయి. 1 2 3 4 5 6 -1 నెక్స్ట్ a³ - b³ నెక్స్ట్ -3a²b -3a² అంటే 10,000. సో 3 అంటే 30,000. సో 30,000 -30,000 ప్లస్ 3ab² 3ab² అంటే ప్లస్ 300 ప్లస్ 300. సో 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు. సో 10 లక్షల్లో మనకు 3,000 తీస్తే 9 లక్షల 10 లక్షల్లో 30,000 తీస్తే 10 లక్షల్లో 30,000 తీస్తే అంత మనకి 1 10 100 1000 సో 10 లక్షలు 30,000 తీస్తే 9,70,000. సో ఇప్పుడు 300లో 1 తీస్తే ఎంత మనకి 300లో 1 తీస్తే 299. అది కలపాలి. సో కలిపితే ఎంత అవుతుంది మనకి 9,70,299 ఆన్సర్. సో మనకు వచ్చిన ఆన్సర్ సరిపోయింది. సో 9,70,299 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో 99³ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ చేసాం. చూసారు, ఇది మనకి చాలా డిఫికల్ట్గా ఉంది. సో ఇవి అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఓన్లీ ఎడిషన్ వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్స్. ఇప్పుడు డిఫరెంట్ నెంబర్స్ ఉంటే ఏ విధంగా చేయాలి? సో 23³. సో 8³ ఎంత? 2³ ఎంత? 2³ ఎంత? 8. సో 3³ ఎంత? 27. సో దీన్ని డబల్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని డబల్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో దీన్ని డబల్ చేసి ఏం చేయాలి? దీంతో మల్టిప్లై చేయాలి. సో దీన్ని డబల్ చేస్తే 4 4 3s are 12. దీన్ని డబల్ చేస్తే ఎంత? సో సారీ, దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేసి దీన్ని స్క్వేర్ చేసి దీన్ని స్క్వేర్ చేసి ఎంత? 9 9 2s are 18. 2 స్క్వేర్ 4 4 3s are 12. 3 స్క్వేర్ 9 9 2s are 18. వీటిని డబల్ చేయాలి. సో 7 20 56 6 5. సో 7 11 1. సో 1 4. సో 12. సో ఆన్సర్ 12167 is the answer. 12167 is our answer. నెక్స్ట్ 32³ చూద్దాం. సో 3³ 27, 2³ 8. సో 3 స్క్వేర్ 9 9 2s are 18. 2 స్క్వేర్ 4 4 3s are 12. సో 36 24. సింగిల్ స్టెప్ 8. సో 2 + 4 6. ఈ 3 ఎక్కడికి వెళ్ళిపోతుంది? సో 8 + 3 11 11 + 6 17. సో 1 4 4 5 ఎక్కడికి వెళ్ళిపోతే 32. సో ఆన్సర్ 32768 ఈజ్ ఆన్సర్. 32768 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం క్యూబ్స్ అనేవి ఏ నెంబర్ ఇచ్చినా సరే సో మనం చెక్ చేసుకోవాల్సింది లాస్ట్లో 1 ఉందా, స్టార్టింగ్లో 1 ఉందా, లేదంటే 2 సేమ్ నెంబర్సా, లేదంటే 2 డిఫరెంట్ నెంబర్సా. డిఫరెంట్ నెంబర్స్ అయితే ఈ మెథడ్ చేయాలి. సో ఫస్ట్ దీని క్యూబ్ రాయాలి, లాస్ట్లో దీని క్యూబ్ రాయాలి, దీన్ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై, మధ్యలో ఎప్పుడు కూడా డబుల్ చేయాలి. అవన్నీ బ్యాలెన్సింగ్ చేయాలి. స్క్వేర్ రూట్ గురించి నేర్చుకుందాం. ట్రిక్ ఫర్ స్క్వేర్ రూట్.
సో చాలామంది నన్ను కామెంట్ సెక్షన్స్లో స్క్వేర్ రూట్ గురించి చెప్పండి సార్, స్క్వేర్ రూట్ గురించి చెప్పండి సార్ అంటున్నారు. సో అందుకని ఈరోజు నేను మీకు స్క్వేర్ రూట్ అనే ఒక వీడియో చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. ఓన్లీ జస్ట్ 5 సెకండ్స్లో మనం ఏ స్క్వేర్ రూట్ అయినా సరే ఫైండ్ చేయొచ్చు. లెట్ us స్టార్ట్. ఫస్ట్ స్క్వేర్ రూట్ అంటే ముందు మనకి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. సో 20 వరకు రావాలి ఖచ్చితంగా. సో అదేవిధంగా 11 స్క్వేర్ 121, సో 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. సో స్క్వేర్ రూట్ ఫైండ్ చేసే ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో మనకి ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, అంటే సంపూర్ణ వర్గం అవ్వాలి. సో అప్పుడే మనం చేయగలం, లేదంటే చేయలేము. సో ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేరో కాదో మనం చెక్ చేసుకొని అప్పుడే మనం చేయాలి. సో లేదంటే చేయలేము. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మాత్రమే స్క్వేర్ రూట్స్ మనం ఫైండ్ చేయగలం. పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మాత్రం మనం స్క్వేర్ రూట్స్ ఫైండ్ చేయగలం. నెక్స్ట్ చివర్లో 2 ఉన్నా 3 ఉన్నా 7 ఉన్నా, సో ఇలాంటి వాటికి మనకి స్క్వేర్ రూట్స్ అనేవి ఉండవు. 2 ఉన్నా 3 ఉన్నా 8 ఉన్నా 7 ఉన్నా, సో 2, 3, 7, 8 ఈ 4 నెంబర్స్ ఉంటే వాటికి స్క్వేర్ రూట్స్ ఉండవు. చివర్లో 2, 3, 7, 8 అనే వాటికి స్క్వేర్స్ ఉండవు. ఒకవేళ ఎగ్జామ్లో ఒక నెంబర్ ఇచ్చి దాని స్క్వేర్ రూట్ ఫైండ్ చేయమని ఆ చివర్లో 2 ఉన్నా 3 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా మీరు ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ పెట్టండి. సో నన్ ఆఫ్ దిస్ పెడితే దట్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5625, స్క్వేర్ రూట్ ఆఫ్ 5625. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఉంది కదా, సో దీనికి మనకి 5 ఎక్కడ వస్తుంది, 5 స్క్వేర్ అంటే ఇది ఒకటి ఉంది ఓన్లీ, ఇంకెక్కడా లేవు. సో అంటే మనకు ఖచ్చితంగా 5 వస్తుంది అన్నమాట. సో 5. సో ఈ 2 నెంబర్స్ ఎలిమినేట్ చేయాలి. 56 అనేది ఏ స్క్వేర్కి నియరెస్ట్ వాల్యూ, సో 56 అనేది 7 స్క్వేర్కి నియరెస్ట్ వాల్యూ. సో ఆన్సర్ 75. సో 75 ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే సో 7 స్క్వేర్ 49కి దగ్గరలో ఉంది, 49కి దగ్గరలో ఉంది కనుక ఇదే ఆన్సర్ మనకి. స్క్వేర్ రూట్ ఆఫ్ 7744 దీనికి ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. 4 అంటే మనకి ఎక్కడ వస్తుంది, 2 స్క్వేర్కి వస్తుంది, 8 స్క్వేర్ వస్తుంది. సో ఇదొకటి కనుక మనకేంటి అయితే ఆన్సర్ 2 అవుతుంది, లేదంటే 8 అవుతుంది. సో ఈ 2 ఎలిమినేట్ చేయాలి. సో 4 మనకి ఎప్పుడు వస్తుంది, 2 స్క్వేర్ అయినా వస్తుంది, 8 స్క్వేర్ అయినా వస్తుంది. సో అది లాజిక్ మాట. 2 స్క్వేర్ అయినా 4 వస్తుంది లాస్ట్లో, 8 స్క్వేర్ అయినా 64 లాస్ట్లో 4 వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అయితే మనకు ఆన్సర్ యూనిటీస్లో 2 అయినా ఉంటుంది, లేదంటే 8 అయినా ఉంటుంది. ఇప్పుడు 77కి దగ్గరలో ఏముంది మనకి, 77 ఇదే కదా. సో అంటే ఈ 77 అనేది మనకి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో 64కి 80 అందుకే. సో అంటే మనకి 82 అయినా ఆన్సర్ అవుతుంది, లేదంటే 88. సో ఇప్పుడు 82 అవుతుందా 88 అవుతుందా చూడాలి. సో మనకేంటి 8 వేసుకున్నాం కదా. సో 8 దీని నెక్స్ట్ నెంబర్ రాయండి 9. 8 9s 72. 8 9s 72. ఇప్పుడు మనకి ఇచ్చింది
దీనికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి. సో మనకి 77 ఇచ్చాడు, మనకు ఆన్సర్ 72 వచ్చింది. 72 కన్నా 77 ఎక్కువ కదా, కనుక ఆన్సర్ 82, 88లో 88 అవుతుంది. ఎందుకంటే ఈ 77 అనేది 72 కన్నా ఎక్కువ. సో అండ్ ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే మన ఆన్సర్. సో 88 ఈజ్ అవర్ ఆన్సర్. 88 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 6 రావాలంటే అయితే 4 స్క్వేర్ అవ్వాలి, లేదంటే 6 స్క్వేర్ అవ్వాలి. సో అయితే 4 లేదంటే 6. సో ఈ 2 నెంబర్స్ ఎలిమినేటెడ్. 40 అంటే ఏంటి? సో 6 స్క్వేర్ 36. సో అయితే 34 లేదంటే 36. ఓకే సారీ. సో 40 అంటే ఏంటి మనకి? సో 36కి 40కి మధ్యలో ఉంది. 36కి 40కి మధ్యలో ఉంది. సో అంటే ఏంటి, మనకి ఇప్పుడు 6 రావాలి ఇక్కడ. 64 కానీ 66 కానీ, ఎందుకంటే 6 స్క్వేర్ కదా. సో 6 స్క్వేర్ కనుక 36 కనుక, సో 36కి 40ని మధ్యలో ఉంది కనుక మనం ఇది తీసుకోవాలన్నమాట. సో 6. ఇప్పుడు 64 ఆన్సర్, 66 ఆన్సర్, మనకు కన్ఫ్యూజ్. సో 64 66 చెప్పాను కదా. ఇప్పుడు మనం 6 తీసుకున్నాం కదా, ఈ 6 నెక్స్ట్ నెంబర్ 7. 6 7s 42. సో మనకి ఇచ్చిన ఈ 40 అనేది 42 కన్నా తక్కువ కనుక ఈ రెండింటిలో ఏదైతే తక్కువ ఉంటుందో అది ఆన్సర్. సో మనకు ఆన్సర్ 64. ఏంటి ఆన్సర్? 64. ఇచ్చిన నెంబర్ మనకు వచ్చిన నెంబర్ కన్నా ఎక్కువ అనుకోండి 66 ఆన్సర్. తక్కువ ఉంది కదా, సో 42 వచ్చింది కానీ 40 ఇచ్చాడు. 40 అనేది 42 కన్నా తక్కువ కనుక సో 64 అనేది మనం తీసుకోవాలి. 66 అనేది లీవ్ చేయాలి. (9801) square root of 9801. సో 1 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. 9 9s 81, 1 1s 1. సో అంటే యూనిట్ డిజిట్లో 1 అయినా రావచ్చు, 9 అయినా రావచ్చు. సో ఈ రెండు మనం ఎలిమినేట్ చేస్తాం. సో 98 అంటే 9 స్క్వేర్ 81 కదా. సో 9 అయితే 91 అవ్వాలి, లేదంటే 99 అవ్వాలి. సో ఈ 9 నెంబర్ తీసుకుందాం. 9 నెక్స్ట్ నెంబర్ 10. సో 9 10s 90. సో మనకి 98 ఇచ్చాడు. సో 90 కన్నా ఎక్కువ. సో ఎక్కువ కనుక మనకు ఆన్సర్ ఇది అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 99 అవుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మనం స్క్వేర్ రూట్ అనేది చేయొచ్చు. సో మీరు ఏం చేయాలంటే ఆ యూనిట్ డిజిట్ ఏదో వస్తుందో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్క్వేర్స్కి ఏదైతే దగ్గరలో ఉందో అది చూసుకోవాలి. సో చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1521. నాకు 100 స్క్వేర్స్ వచ్చి కనుక ఈ నెంబర్స్ అన్ని కూడా నేను ఈజీగా రాస్తున్నాను. సో మీరు 100 స్క్వేర్స్ నేర్చుకోండి. 100 స్క్వేర్స్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. 19 ఎందుకంటే 1 స్క్వేర్ అంటే 1, 9 స్క్వేర్ అంటే 81. సో ఈ రెండు మనం ఎలిమినేట్ చేయాలి. సో 15. సో 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. 4 స్క్వేర్ అంటే ఎక్కువైపోతుంది కనుక 3 స్క్వేర్. సో 31 అయినా అవ్వచ్చు, 39 అయినా అవ్వచ్చు. సో చెప్పలేము మనం 31 అవుతుందా 39 అవుతుందా. సో ఇప్పుడు ఏంటి మనకి, సో 3 రాస్తాం ఇక్కడ. సో 3 ఇలా రాసుకోవాలి. 3 నెక్స్ట్ నెంబర్ 4. 3 4s 12. సో 15 అనేది ఈ 12 కన్నా ఎక్కువ. సో ఎక్కువ కనుక రెండిట్లో ఏది ఎక్కువ? సో ఇది ఎక్కువ. సో ఆన్సర్ 39. సో 39 ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ అనేది చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇంకా సో స్క్వేర్ రూట్ ఆఫ్ 82 81. సో 1 9.
సో 82 అంటే 9 స్క్వేర్ 81. సో అయితే 91 99 ఆల్రెడీ ఇందాక 99 కనుక 19 అవుతుంది చూడండి. సో 9 నెక్స్ట్ నెంబర్ 10. సో 9 10s are 90. సో 82 అనేది 90 కన్నా తక్కువ ఉంది కనుక ఈ రెండిట్లో ఏ తక్కువ ఉంది ఇదే ఆన్సర్ మనకి. సో 91 ఈజ్ అవర్ ఆన్సర్. సో 8√8 to 81 ఈజ్ ఆన్సర్ 91. నెక్స్ట్ ఇప్పుడు మనం త్రిబుల్ డిజిట్ కూడా చేయొచ్చు. త్రిబుల్ డిజిట్ ఆన్సర్స్ కూడా చాలా ఈజీగా వస్తుంది. సో అదొకటి చేద్దాం ఒకసారి. సో 102 + 2 104. ఓకే. సో 10404 ఇది దేని స్క్వేర్ రూట్ ఒకసారి ఫైండ్ చేద్దాం. సో 4 అంటే ఏంటి? 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 8 స్క్వేర్ అయినా అవ్వచ్చు. 2 స్క్వేర్ అయినా సరే 4, 8 స్క్వేర్ అయినా 64. సో 4. సో ఏం చెప్పాను? లాస్ట్ 2 డిజిట్స్ ఎలిమినేట్ చేయండి. సో 104 అంటే 100 స్క్వేర్స్కి దగ్గరలో ఉంది. సో 10 స్క్వేర్స్కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ కూడా 10 వస్తుంది, ఇక్కడ అక్కడ కూడా 10. సో ఇప్పుడు రాసుకోవాలి 10 నెక్స్ట్ నెంబర్ ఎంత? 11. సో ఎంత అవుతుంది? 110. సో ఈ 104 అనేది 110 కన్నా తక్కువ. సో ఈ రెండిట్లో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇదే అవుతుంది ఒకటి. సో 102. సో ఆన్సర్ ఈస్ 102. సో 2 2s are 4, 2 2s are 4, 4 12s are 48, 8 4 12 square 144, 144 4 148. సో ఇప్పుడు 122 వస్తుందో లేదో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 148 84. సో 2 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్. సో 12 స్క్వేర్ దగ్గరలో ఉంది. సో ఆన్సర్ 128 అయినా అవ్వచ్చు, 128 అయినా అవ్వచ్చు. సో 12 నెక్స్ట్ నెంబర్ 13. సో దట్ ఈస్ 156 ఈజ్ ద ఆన్సర్. సో ఈ 148 అనేది 156 కన్నా తక్కువ. సో తక్కువ కనుక ఆన్సర్ 122 ఈజ్ అవర్ ఆన్సర్. $156 స్క్వేర్ ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. సో 6 square 36. సో 3 should be there. 15 6s are 90, 92s are 180, 180 plus 3 183. So 18 should be there. 15 square. So 225 plus 18. So 13 1. So 243. So this is our problem. So square root of 243 36. ఓకే. సో 6 ఎక్కడ వస్తుంది మనకి? 4 స్క్వేర్ 6 స్క్వేర్. సో 4 స్క్వేర్ 6 స్క్వేర్ అయితే 4 అవుతుంది అండ్ 6 అవుతుంది. సో ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసేస్తే సో ఇప్పుడు మనకి 243 అంటే సో 15 15 225, 16 16 256 ఎక్కువైపోతుంది కనుక 15 225. సో ఇక్కడ 15 తీసుకోవాలి, సో ఇక్కడ కూడా 15 తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండిట్లో మన రైట్ ఆన్సర్ ఏంటి? సో ఏం చెప్పాను? 15 తీసుకోవాలి, నెక్స్ట్ నెంబర్ 16 తీసుకోవాలి. సో 15 16 240. సో 243 అనేది 240 కన్నా ఎక్కువ. సో ఎక్కువ కనుక మన ఆన్సర్ సో 156 ఇస్ ద ఆన్సర్. చూసారా 156 వచ్చింది. సో ఎక్కువ కనుక అంటే 243 అనేది 240 కన్నా ఎక్కువ. సో ఎక్కువ కనుక మన ఆన్సర్ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే ఆన్సర్. సో 156 అనేది రెండిట్లో ఎక్కువ కనుక 156 ఇస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. సో 156 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా స్క్వేర్ రూట్ అనేది మనకి ఏ నెంబర్ అయినా సరే ఈ జస్ట్ ఈ 20 స్క్వేర్స్ గుర్తుపెట్టుకొని ఏ నెంబర్ అయినా 3 డిజిట్ అయినా 4 డిజిట్స్ అయినా ఏదైనా సరే మనం చేయొచ్చు. క్యూబ్ రూట్
సో స్క్వేర్ నేర్చుకున్నాం, స్క్వేర్ రూట్ నేర్చుకున్నాం, క్యూబ్ నేర్చుకున్నాం. ఇప్పుడు క్యూబ్ రూట్ ఏ విధంగా ఫైండ్ చేయాలన్నది మనం నేర్చుకున్నాం. ఈ క్యూబ్ రూట్ అనేది, ఈ స్క్వేర్స్ అనేవి, స్క్వేర్ రూట్స్ అనేవి అన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కనుక మీరు నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే, ఏ గవర్నమెంట్ జాబ్ రాసినా సరే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఎంట్రన్స్ రాసినా సరే ఖచ్చితంగా ఇవి అనేవి మీకు ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఈ వీడియోని కనుక మీకు చాలా బాగుందని మీకు అనిపిస్తుంది, అప్పుడే మీ ఫ్రెండ్స్కి మీరు చేయండి, అంతవరకు అవసరం లేదు. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం క్యూబ్ రూట్. సో ట్రిక్ ఫర్ క్యూబ్ రూట్. సో క్యూబ్ రూట్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనకి 10 క్యూబ్స్ రావాలి. 10 క్యూబ్స్ వస్తేనే ఇవి చేయగలము. సో ఏంటో 10 క్యూబ్స్? 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 27, 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. సో ఈ 10 క్యూబ్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. ఈ 10 క్యూబ్స్ వస్తేనే మనం చేయగలము, లేదంటే చేయలేము. సో అయితే ఇప్పుడు మనకు గుర్తుంచుకోవాల్సింది 1కి 1 వస్తుంది అంటే 1 క్యూబ్ చేస్తే 1 వస్తుంది అంటే క్యూబ్ రూట్ ఖచ్చితంగా మనకి 1 ఉంటుంది. 2కి 8 వస్తుంది, 2కి ఏమొస్తుంది 8. సో 2కి 8 వస్తుంది, 8కి 2 వస్తుంది అన్నమాట. 3కి 7 వస్తుంది, చూడండి 3 వేస్తే 7. 4కి 4 వస్తుంది, మారదు. సో 5కి 5 వస్తుంది, 5కి ఎంత వస్తుంది 5 వస్తుంది. 6కి 6 వస్తుంది, 7కి 3, 8కి 2. సో నెక్స్ట్ 0కి 0. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఏంటి మనకి? సో సేమ్ నెంబర్స్ వచ్చేవి ఏంటి? 1, 4, 5, 6 సేమ్ నెంబర్స్. 2, 8, 3, 7. సో ఇది గుర్తుపెట్టుకోండి చాలు. సో మీకు అది ఈజీగా వస్తే చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. 4096. సో క్యూబ్ రూట్ 4096కి క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ చేయాలి? సో 6 ఉంది. 6 ఉంటే మనకేమొస్తుంది? సేమ్ నెంబర్స్. ఇవేంటి? సేమ్ నెంబర్స్. సో 6 అయితే 6 ఆన్సర్. సో 6. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3 నెంబర్స్ ఎలిమినేట్ చేయాలి. క్యూబ్ రూట్ కదా, అందుకింద అలా స్క్వేర్ రూట్లో 2 నెంబర్స్ ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు క్యూబ్ రూట్ కనుక ఈ 3 నెంబర్స్ ఎలిమినేట్ చేయాలి. సో 4 అంటే ఏంటి మనకి? 1 క్యూబ్ దగ్గరలో ఉంది కనుక ఆన్సర్ 16. సో 1 క్యూబ్ 1, 2 క్యూబ్ తీసుకుంటే 8 అయిపోతుంది, అది ఎక్కువ అయిపోతుంది కనుక 1 క్యూబ్. సో ఆన్సర్ 16 ఆన్సర్. 16 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 1331. ఇందాక మనం 3 చూసాం, 1331. సో ఒకసారి దానికే ఒకసారి చూద్దాం. సో ఎండింగ్లో ఉంది సేమ్ నెంబర్ 1. సో 1 క్యూబ్ 1. సో ఆన్సర్ 11. చూసారు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి ఆన్సర్స్, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట ఆన్సర్స్. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 1728. సో 8కి ఏం రావాలి? 2 రావాలి. సో 2. ఈ 3 నెంబర్స్ ఎలిమినేట్. సో 1 క్యూబ్. సో 1 అంటే 12 క్యూబ్ ఇస్ ద ఆన్సర్. 12 క్యూబ్ ఈస్ 1728 ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు క్యూబ్స్ మనం ఒకసారి కొన్ని చూద్దాం, దానికి మనకు ఆన్సర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం? 33 క్యూబ్. 33 క్యూబ్ ఎంత? సో 27, 27, 27, 27. సో 54. సో 7, 2 వెళ్తే సో 9, 13. సో 1 వెళ్తే 8, ఇక్కడికి వెళ్ళిపోతే 14, 8 + 4 12, 19, 9. సో 1, సో 7, 8. సో 35.
సో దిస్ ఇస్ ద ఆన్సర్ 35937. సో క్యూబ్ రూట్ ఆఫ్ 35937 7 ఉంది. 7 అంటే ఏం చెప్పాము 3. సో ఆన్సర్ 3 ఉంటుంది. సో 35 అంటే 1 క్యూబ్ కాదు, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. 4 క్యూబ్ 64 ఎక్కువైపోతుంది కనుక 3 క్యూబ్ 27. సో ఆన్సర్ 33. సో 33 కదా ఎందాలు వచ్చింది మనకి 33గా చేసాం. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా స్క్వేర్ రూట్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు, చాలా సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఒకసారి 45 క్యూబ్ చూద్దాం. 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. సో 4 స్క్వేర్ 16, 16 5s are 80. 5 స్క్వేర్ 25, 25 4s are 100. సో ఇది 160, ఇది 200. సో 5. సో 12 యాడ్ చేస్తే 312. సో 12 31. సో 1 ఇక్కడ మళ్ళీ ఏమవుద్ది. సో 16, 24, 27. సో 31. సో 1 7 9. సో 91125. 91125 చూడండి. 45 ఆన్సర్ 45 వస్తుంది. నైన్ వన్ వన్ టూ ఫైవ్. సో 5 రాయాలి. ఎందుకు లాస్ట్లో 5 ఉందంటే ఏంటి 5 వస్తుంది. సో 91 దేని క్యూబ్ ఇక్కడ మనకి 91 అనేది. సో 464 ఇది ఎక్కువైపోయింది కనుక 64 కనుక 4 తీసుకోవాలి. సో 45 ఇస్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఏ క్యూబ్ రూట్స్ అయినా సరే మనకు జస్ట్ 10 క్యూబ్స్ వస్తే చాలు. 10 క్యూబ్స్ వచ్చి ఈ మెథడ్ తెలిస్తే చాలు. సేమ్ 1 అయితే 1 వస్తుంది, 4 అయితే 4 యూనిట్ డిజిట్లో లాస్ట్ డిజిట్లో 1 అయితే 1 వస్తుంది, 4 అయితే 4 వస్తుంది, 5 అయితే 5 అవుతుంది, 6 అయితే 6 వస్తుంది. సో ఈ విధంగా మీకు తెలిస్తే క్యూబ్ రూట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ 2 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఏం లేదు, జస్ట్ 5 రాసాము, ఈ 3 తీస్తాము, ఈ 91. సో 2 సెకండ్స్లో చేయొచ్చు ఈజీగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.